అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. పరలోకమునున్న తండ్రి అనుగ్రహిస్తేనే గాని ఈ లోకములో ఎవరూ ఏదియూ పొందలేరు. యేసు వద్దకు రావాలన్నా దేవుని అనుగ్రహము కావాలి. ఎవరైతే తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చాలని ఆశపడతారో వారినందరినీ దేవుడు ఆకర్షించుకొని తన కుమారుడైన యేసునొద్దకు నడిపిస్తారు. ఆమేన్. తండ్రి చేత తన యొద్దకు నడిపించబడిన వారిని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎంతమాత్రము త్రోసివేయక చేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు యొద్దకు వచ్చిన వారందరూ పాప క్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యము పొందగలుగుతారు. హల్లెలూయా. ప్రభువా, మా జీవితకాలమంతా మీ చిత్తమును నెరవేర్చుచు మీతోనే ఉండినట్లు అనుగ్రహించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మీరు అనుగ్రహిస్తేనే గాని మేమేమాత్రము ఈ లోకంలో ఏదీ పొందుకోలేం. ప్రభువా, మీ కుమారుడు ద్వారా మాకు అన్ని అనుగ్రహించుచున్నందుకు దేవా మీ కొందనాలు. మీ కుమారుని యొద్దకు వచ్చినట్లు ప్రజలందరినీ ఆకర్షించుకోమని, ఈ వాక్యం ఉంటున్న వీళ్ళందరినీ దీవించి అలాగూ ప్రభువులో వర్ధిల్ల చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడేనుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.